అలాగే డైరెక్టర్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పశు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ సార్ గంగాధర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొంచెం టెన్షన్గా ఉంది ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడుతూ. నా ఈ ప్రయాణం ఎట్లా మొదలైందంటే, నేను మ్యారేజ్, నాకు 2 పిల్లలు. చిన్నప్పుడు ఫాదర్ చనిపోవడం 8th క్లాస్ డిస్కంటిన్యూ. నేను ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టాక మా ఆయనతో అన్న కొంచెం చదువుకోవాలనిపిస్తుందండి, నేను కూడా జాబ్ చేస్తాను, ఇట్లా హౌస్ వైఫ్ లాగా ఉండిపోవడం నాకు ఇష్టం లేదని ఆయన ఓకే అనేసారు. ఒక మాటతోనే 10th జాయిన్ చేశాను, చదివాను, ITI చేశాను. ఇంటి దగ్గర ఉంటుందండి కాలేజీ. అప్పుడు ఇంటర్కి వెళ్తే పిల్లలు చూసేవాళ్ళు ఎవరు లేరు. రైల్వే జాబ్కి యూజ్ అవుతుందని ITI చేశాను. చేసిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు కోచింగ్ సెంటర్ జాయిన్ అయితే మంచిది, ఓన్గా ప్రిపేర్ అయితే అందులో ఎలా ఉంటుంది ఏంటని నాకు అసలు ఏం తెలియదు. ఓకే ఎత్తుకుంటే ఇలాగే వచ్చాం. ఒకరోజు సండే తినాలి, మంచి కోచింగ్ సెంటర్ వెతుకుదాం. విజయవాడ, గుంటూరు అంత దూరం వెళ్ళి అంత అమౌంట్లు పెట్టి హాస్టల్లో ఉంటే పిల్లలు చూసేవాళ్ళు ఎవరు ఉండరు, ఇక్కడే ద బెస్ట్ ఎత్తుకుందామని చెప్పి వస్తున్నాం. ఒక చోటకి వెళ్ళాం, ఆ అమౌంట్ మా వారు కట్టలేదు అన్నారు. ఇంకొక చోటకి వెళ్ళాం, ఆ టైమింగ్స్ నాకు సెట్ కావట్లేదు. సరే ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంలో బోర్డు కనిపించింది, వసు కోచింగ్ సెంటర్. సరే లాస్ట్ సారి ఇది కూడా ఎక్కి దిగుదామండి. తర్వాత చూసుకున్నాం, ఇంకేదైనా ఉంటే తప్పదనుకుంటే గుంటూరే వెళ్దాం అనుకున్నాము. సార్ కలిసాము, సార్ నా పరిస్థితి ఇది, నేను డిస్టెన్స్లో 10th చేశాను, నాకు మ్యాథ్స్ అంటే చాలా భయం, కానీ దీనికి చాలా అవసరమైన సబ్జెక్ట్ అదే. ఆ భయాన్ని పోగొట్టగలిగితే నేను ఇక్కడ జాయిన్ అవుతాను సార్ అంటే, సార్ అన్నారు నేనమ్మా సబ్జెక్ట్ చెప్పేది, నీకు అసలు ఆ భయం అవసరం లేదు, నువ్వు జాయిన్ అవ్వు, లేదా 1 గంట క్లాస్ విను, నీకు నచ్చితేనే జాయిన్ అవ్వు అన్నారు. సరే క్లాస్ విన్నాను. ఫస్ట్ నేను విన్నది పాలిటిక్స్ క్లాస్, ఎక్సలెంట్గా ఉంది. అసలు కోచింగ్ సెంటర్ గురించే తెలియదు, ఆయన క్లాస్ నచ్చింది. సార్ కూడా 1 month తర్వాత మ్యాథ్స్ చాలా బాగా చెప్పేవాడు, అర్థమయ్యేలా చెప్పేవాడు. 1కి 2 సార్లు అడిగినా విసుక్కోకుండా ఒక చెల్లిలాగా, ఒక కూతురులాగా ఓపిక చెప్పేవాడు, ప్రతి దానికి సమాధానం. ప్రతి సబ్జెక్ట్ సార్, వసు కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్ సార్ ఎంత చక్కగా చెప్పేవాళ్ళు అంటే, ఫిజిక్స్ సార్ కానీ ఆ నోట్స్ ఇప్పుడు కూడా నా దగ్గర అట్లాగే ఉండిపోయి ఒక 100 సార్లు రివిజన్ చేస్తుంటాను అవే నోట్స్. నేను వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ప్రతి బుక్స్ కొని అట్లా నా టైం వేస్ట్ చేసుకోలేదు. నేను ఒకే ఫ్యాకల్టీ బుక్స్ కొన్నాను, మా సార్ చెప్పిన క్లాసులకి వాటిని యాడ్ చేసుకున్నాను. అవే రివిజన్ ఎన్నిసార్లు నేను రివిజన్ చేయగలిగాను అన్నిసార్లు చేశాను. ఫస్ట్ నేను రాసింది గ్రూప్ డి, అది వస్తే చాలే ఈ జీవితానికి అనుకొని ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, సికింద్రాబాద్లో ఎక్కువ పోటీ ఉంది, అమ్మో నేను నా వల్ల కాదని చెప్పి బెంగళూరు పెట్టాను. సికింద్రాబాద్లో 52 వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చింది, బెంగళూరులో నాకు 60 వచ్చిన జాబ్ రాలా. ఆయనతో అన్నా, ఏమంటే ఈ ఫీల్డ్ నాకు వద్దు, ఇంత జాబ్ వచ్చిన ఇంత మార్కులు వచ్చినా నాకు రాలేదు, నాకన్నా తక్కువ వాళ్ళకి వచ్చినాయి అంటే ఆయన ధైర్యం చెప్పారు. మనం ఇంత దూరం వచ్చాం, మ్యారేజ్ తర్వాత నువ్వు జాయిన్ అయ్యావు, నలుగురు ఏమంటున్నారు, ఇప్పుడు నీ పిల్లలు ఉంటే నీకు చదువు అవసరం అన్నాడు ఉన్నారు, వాళ్ళకి నీ సమాధానం నీ జాబే అవ్వాలన్నారు. ఓకే మన డిపార్ట్మెంట్ మార్చి చూద్దాం, రైల్వే కాదు ఈసారి స్టేట్ కూడా అప్లై చేసుకుంటానని చెప్పి 2022 నేను ఈ కానిస్టేబుల్కి అప్లై చేశాను. దీని గురించి నాకు అస్సలు తెలియదు, ఫస్ట్ అటెంప్ట్. అదే టైంలో SI కూడా చేశాను. ఈ మధ్యలో ఏం జరిగిందంటే, కోచింగ్ సెంటర్లో ఉన్నప్పుడు నేను ఓన్లీ 10th ITI చేశాను. సార్ ఒకసారి అన్నారు, మా డిగ్రీ ఉంటే సచివాలయం పెట్టుకునేదానివి, అప్పుడు మా సచివాలయంలో 30+ దాకా జాబులు వచ్చినాయి, వాళ్ళలో నువ్వు కూడా ఉండేదానివమ్మ అన్నాడు. సార్ ఒక చెల్లిలాగా తీసుకెళ్ళి అంబేద్కర్లో ఓపెన్ యూనివర్సిటీలో నన్ను జాయిన్ చేశారు. ఆ డిగ్రీ నాకు 22లో కంప్లీట్ అయింది. దాని మీదే నేను SI మళ్ళీ PCకి అప్లై చేశాను. SI రాసే ధైర్యం ఉంది, కాకపోతే నేను ఫస్ట్ అటెంప్ట్, అంతమంది ఉన్నారు, పోస్టులు లేవు, ఇది నా వల్ల కాదని చెప్పారు. ప్రిలిమ్స్ అయిపోయింది, ఈవెంట్స్ మ్యారేజ్ అయింది, పిల్లలు, ఇప్పుడు నేను రన్ చేయగలను అనుకున్నా. ఈవెంట్స్ కూడా క్రాక్ చేశాను. మెయిన్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా భయపడ్డాను. అప్పుడు నేను తీసుకోలేని అవేర్నెస్ ఏంటంటే, టెస్టులు మనం ఎంత రాయగలిగితే అంత టెస్టులు డైలీ రాయాలి, రాసిన వాటిలో మనం చేసిన మిస్టేకుల్ని చూసుకోవాలి. అది నేను చేయలేదు. నాకు రాదు కదా, నాకు రాని దాని గురించి ఎందుకు వచ్చిందాన్ని చూసుకుందాం, నాకు ఇది వస్తే చాలే, గ్రూప్ డి వస్తే చాలే, PC వస్తే చాలు అనుకున్నాను. నేను చేసిన తప్పదే. నేను మెయిన్స్లో 4 పేపర్స్ క్వాలిఫై అయ్యాను, మెరిట్లో లేదు. ఆ మిస్టేక్ ఎక్కడి నుంచి నాదే. ఆ 4 మార్క్స్లో నేను మిస్ అయ్యాను. ఎలా మిస్ అయ్యాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్లే మిస్ అయ్యాను. అలా ఎవరో చేయకూడదు, తెలుసుకోవాలని చెప్తున్నాను. నాకు SIలో సార్ చెప్పిన ఫ్యాకల్టీలో నేను ఏ నోట్స్ రాసుకున్నాను, అయ్యే రివిజన్ చేసుకున్నాను, వాటిల్లోనే నాకు 50% బిట్స్ వచ్చినాయి. అయినా నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఎలాగైనా సరే ఈ జాబ్ అయినా రావాలి, ముందు ఇంకా మంచిగా రాసుకోవాలని చెప్పి
దీన్ని నేను 140 మార్క్స్తో క్రాక్ చేశాను. సార్ చాలా మంది ఇక్కడ లేరు, కానీ వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. సార్ ప్రతిసారి తీసుకొచ్చే ముందు మాకు క్లాస్ చెప్పించి మాకు నచ్చిందంటేనే డైరెక్టర్ గంగాధర్ సార్ గారు ఆ సార్ ఓకే చేసేవాడు. అంత బాగా చూసుకున్నారు మమ్మల్ని. ప్రతి ఫ్యాకల్టీ ఎక్సలెంట్. అసలు వాళ్ళు నాకు దొరికి మరం అనుకోవాలి. ఓపెన్లో 10th చేసి ఓపెన్లో డిగ్రీ చేసి నువ్వేంటి ఈ స్కోప్ నీకేదో అదృష్టం ఉంది వచ్చిందిలే అన్నోళ్ళు ఉన్నారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది అనేది అది మనకే తెలుసు. నా భర్త ఎంకరేజ్, పసిపిల్లలైనా కానీ నా పిల్లలు ఎంత నాకు సపోర్ట్ చేశారంటే, నేను 5కి లెగిసి ఏ బ్యాచ్ ఇంత లాంగ్ రన్నింగ్ చేసి ఉంటుంది. మేము 2 years చేసాము. 5కి లెగిసి నేను వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళకి స్కూల్ 8:30, 8కి ఇంటికి వచ్చేసరికి అంత చిన్న పిల్లలైనా రెడీ అయిపోయి ఉండేవాళ్ళు. అమ్మ నువ్వు ఉండు, నువ్వు లేకపోతే మాకు కుదరదని ఏ రోజు అనలేదు నా బిడ్డలు. వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంత సపోర్ట్ చేసి పెళ్ళయి నువ్వు చదువుతావా అని భర్తలు ఉన్నాను నేను చూశాను మా ఫ్రెండ్స్లో. అలా నా భర్త ఎప్పుడు అనలేదు. ఇంకొకటి, నేను ఇది వచ్చింది ఇంటర్ మీద కాదు, ITM మీద. నాకు అసలు ఇంటర్ లేదు, IT మీద లేదు అసలు పెట్టుకోవడానికి అప్లికేషన్ కూడా. డిగ్రీ మీదే చేశాను. దానికి మాత్రం సార్కే చెప్పాలి, దగ్గరుండి తీసుకెళ్ళి అప్లికేషన్ పెట్టారు. మనకి డిగ్రీ ఉండాలి, ఇప్పుడు కాబట్టి ఫ్యూచర్లో అయినా ఉపయోగపడుతుంది. దాని మీద నేను ఇప్పుడు PC తెచ్చుకున్నాను. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఆ రోజు మీరు చాలా సపోర్ట్గా ఉన్నారు. ఒక బ్రదర్ లాగా చేశారు. ప్రతి ఒక్కరికి జాబ్ రావాలనేది కళ. వర్చు కోచింగ్ సెంటర్ అనేది సార్కి చాలా ఇష్టం. ప్రతి వ్యక్తి వస్తే జాబ్తోనే వెళ్ళాలని నిరంతరం తపన పడేవాడు. డైలీ జరిగిన క్లాస్ సబ్జెక్టులు సాయంత్రం ఈవెంట్కి ఎంత టైం అయినా సరే టైప్ చేసి ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మార్కులకి ఎగ్జామ్ పెట్టేవాడు. రాసేదాకా ఊరుకునేవాడు కాదు సార్. అప్పుడు అనిపించేది, అబ్బాయి సార్ వదలలేదు జిడ్డులాగా మమ్మల్ని, ఏంటి ఇట్లా పిలుస్తున్నాడు అని. దాని ఎఫెక్ట్ ఎప్పుడు తెలిసిందంటే ఇప్పుడు తెలిసింది. అది అప్పుడు అట్లా చేయబట్టే సార్ మాకు ఇప్పుడు అది మొదట్లో కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగే స్టేజ్కి వచ్చేసాం. అందుకే చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఒక బుక్ని క్లాస్ నోట్స్ ఫాలో అవ్వండి, దాన్ని 100 సార్లు రివిజన్ చేయండి, ప్రతిరోజు టెస్టులు రాయండి. ఆ టెస్టులు పెట్టి సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. క్లాస్లో కూడా సార్కి ఇంకొక థ్యాంక్స్ కూడా చెప్పుకోవాలి. సార్ నుంచి ఇన్స్పిరేషన్ పొందింది సార్ కూడా తెలియదు. ఎప్పుడన్నా ఒక 1 hour ఏమన్నా సార్ రాలేదు అంటే అమ్మయ్య బతికిపోయాం అనుకునేవాడు. సార్ ప్రత్యక్షం అయ్యేవాడు. ఓకే మ్యాథ్స్ చెప్తారు కానీ మ్యాథ్స్ నోట్స్ తీసేదాన్ని. కానీ సబ్జెక్ట్ అది కాదు. సార్ పాలిటీ చెప్పేవాడు, హిస్టరీ చెప్పేవాడు, జాగ్రఫీ చెప్పేవాడు. కానీ ఏది చెప్పినా ఆ సారే వచ్చి చెప్పారా అని మాకు అనిపించేది. ఇప్పుడు నేను రైల్వేకి ప్రిపేర్ అయినప్పుడు 4 సబ్జెక్టులో ఉండేవి. అవి చదివితే చాలే అనుకునేదాన్ని. ఇప్పుడు PCకి వచ్చేసాక సబ్జెక్టు పెరిగిపోయింది. ఇంగ్లీష్ చదవాలి, హిస్టరీ చదవాలి, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు. సార్ గుర్తొచ్చారు. సార్ పిల్లల కోసమే నైట్ అవుట్ చేసి తనకి తెలియని సబ్జెక్టును కూడా అనాలిసిస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చక్కగా క్లాస్లో అంత బాగా చెప్పేవాళ్ళు. మన లైఫ్ కోసం మనం చదువుతా ఉండి 2 సబ్జెక్టులు పెరిగినాయి అని ఇట్లా అనుకుంటున్నాం. మనం చేసేది రాదు. ప్రతి సబ్జెక్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి సబ్జెక్ట్లో మనం ఎంత చదవగలగాలో అంత స్కోర్ చేయాలని సార్ నుంచే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకు కూడా సార్ ఎంతసేపు క్లాసులు మిస్ అవుతాయా, పిల్లలు ఏమైనా ఖాళీగా ఉంటారా అని చెప్పి రెస్ట్ లేకుండా 9 to 4 అవసరమైతే 6 దాకా కూడా క్లాసులు చెప్పేవాళ్ళు. అవకాశం ఉంటే సండే కూడా వదిలేవాడు కాదు మమ్మల్ని. సండే స్పెషల్గా గ్రూప్ 2 సార్ వచ్చేవాళ్ళు. ఆయన కరెంట్ అఫైర్స్, ఎకానమీ చెప్పేవాళ్ళు. ఎక్సలెంట్. అసలు ఆ ఎకానమీ నాకు ఎకానమీ బేసిక్సే తెలియవు. అవి SIలో యూజ్ అయినాయి, గ్రూప్ 2లో యూజ్ అయినాయి. ఇవన్నీ కొంచెం మార్క్స్తోనే నేను మిస్ అయ్యాను. ఎందుకంటే అది నా మీద నాకు నమ్మకం లేకపోవడం. ఎవరు తక్కువ వచ్చినా వేసుకోకండి. మన బ్యాక్గ్రౌండ్ ఎలా అన్నది కాదు, మనం ఈ 1 year 2 years ఎంత ఎఫెక్ట్ పెట్టి చదివాము, మన మీద మనం ఎంత నమ్మకం ఉంచుకున్నాం అనేది మెయిన్. ప్రతి ఒక్కళ్ళు ముందు నమ్మకం ఉంచుకోండి. 2, తల్లిదండ్రులు పడే కష్టాన్ని ఎప్పుడో మైండ్లో పెట్టుకోండి. అవి మనల్ని నిద్రపోలే ఉండవు ఎట్టి పరిస్థితుల్లో. 10 అయినా 12 అయినా మనం సబ్జెక్ట్ కంప్లీట్ చేసాము, మనకి నిద్ర వస్తుందా, మన తల్లిదండ్రుల కష్టాన్ని మనం అవమానించినట్టే. ఇంకొకటి, సమయానికి విలువ ఉండే. ఆ సండేగా ఇవాళ బుక్ తీస్తామని అనుకోవద్దు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కంప్లీట్ అవుతాయో తెలియని రోజులు ఇవి. ఎన్ని పోస్టులు ఇస్తున్నారో తెలియని రోజులు ఇవి. ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్లోనే మనం జాబ్ కొట్టాలంటే నిద్ర త్యాగం చేయాలి. కొన్ని ఇష్టాలను త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం, ఏది పోస్టులో 100 ఉన్నాయి, అప్లికేషన్ 5 లక్షలు వచ్చినాయి అని అనుకోమాకండి. 5 లక్షల్లో ఒకరుగా మీరు మిగిలిపోకూడదు. ఆ 100లో ఒకరుగా మీరు ఉండాలి. అంటే ఆ 100లో ఒక పోస్ట్ నాది. ఎన్ని అప్లికేషన్లు పెడితే నాకెందుకు అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్
మీ దగ్గరకు వస్తుంది.